పార్టీ అధికారంలో ఉంది. రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. ఇక ఆ ఊపుతోనే సర్పంచ్ ఎన్నికల్లో కూడా గెలవాలని ట్రై చేస్తుంది. కానీ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ ను కలవరపెడుతుందట. కొత్త పాత పంచాయతీలతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే ఈ 7 నియోజకవర్గాల్లో అంటే పార్టీ మారిన 10 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 నియోజకవర్గాల్లో షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్ మినహాయించి మిగతా 7 చోట్ల గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో స్టేషన్ గన్పూర్, పటాన్ చెరువు, జగిత్యాల, భద్రాచలం, బాన్స్వాడ ఈ 7 నియోజకవర్గాల్లో స్థానిక పోరు గట్టిగానే నడుస్తుంది. అయితే అక్కడ ఉన్న కొత్త పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోల్డ్ వార్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా పటాన్ చెరువు, బాన్స్వాడ, జగిత్యాల, గద్వాల్ ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన నాయకులు, అదేవిధంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్న నాయకుల మధ్య ఏమాత్రం సఖ్యత నెలకొనడం లేదంట. మరీ ముఖ్యంగా జగిత్యాల్లో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ పోరు గట్టిగా నడుస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన మాటను నెగ్గించుకుంటూ రీసెంట్ గా డిసిసి అధ్యక్షుడిగా కూడా తాను సపోర్ట్ చేసిన నాయకుడికి డిసిసి పదవి తప్పించుకోవడం, ఇక ఇప్పుడు వస్తున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయనకు సంబంధించిన ఫాలోవర్లను గెలిపించుకునే ప్రయత్నం ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఇక మరో పక్క ఎమ్మెల్యే సంజయ్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఫాలోవర్లను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇక ఈ విధంగా జగిత్యాల్లో కొత్త పాత నాయకుల మధ్య పోరు ఈ విధంగా కొనసాగుతోంది. ఇక బాన్సువాడలో చూసుకున్నట్లయితే జంపింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ అక్కడి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య కూడా పోరు గట్టిగా నడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతుంది. ఇక్కడ కూడా వీళ్లకు సంబంధించిన ఫాలోవర్లను అంటే ఇద్దరికి సంబంధించిన ఫాలోవర్లను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక స్టేషన్ గన్పూర్ విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి తీరుపై ఇక్కడ కాంగ్రెస్ లోకల్ లీడర్లు అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పటికే ఆయనపై ఎంతో అసంతృప్తిని చూపిస్తున్నారు. రీసెంట్ గా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడి నాయకులంతా కూడా రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఇందిరా కూడా కడియం శ్రీహరితో కలిసి పని చేయలేమని తేల్చి చెప్పారు. ఇక ఈ విధంగా ఇటు స్టేషన్ గన్పూర్ లో చూసుకుంటే కడియం శ్రీహరి వర్సెస్ ఇందిరా ఫైట్ గట్టిగానే కనిపిస్తోంది. మరి ఇక్కడ ఇప్పుడున్న అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే ఇటు స్థానిక పోరులో కాంగ్రెస్ పార్టీ నెగ్గడం కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క గద్వాల్లో చూసుకుంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరితా తిరుపతయ్య పోరు కూడా గట్టిగానే జరుగుతుంది. వీళ్ళ ఇద్దరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఈ ఇరు వర్గాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్ళ పంచాయతీ ఏకంగా గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కింది. ఇక్కడ కూడా వీళ్ళు నేనంటే గెలిచేది నేనే అన్న విధంగా ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన అనుచరులు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా సరితా తిరుపతయ్య వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పోటీ చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వీరి మధ్య గొడవలు, వీరి మధ్య వివాదాలు కూడా గట్టిగానే తలపడుతున్నాయి. ఇక మరి ఈ విధంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయో ఇటు పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త పాత పంచాయతీ గట్టిగానే వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలకు బీఫామ్ ఉండదు. ఇక ఇదే అదునుగా పార్టీకి సంబంధించిన కొత్త పాత నాయకులు ఎవరికి నచ్చినట్టుగా వారికి సంబంధించిన ఫాలోవర్లను సర్పంచ్ ఎన్నికల్లో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ విధంగా ఈ నాయకులు ప్రయత్నిస్తుంటే అంటే ఇంటి పోరును బయట స్వయంగా వీళ్ళే వేసుకుంటున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ కలవరపడుతోంది. ఇక ఇప్పటికే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య నేతలు ఈ కొత్త పాత నాయకులను బుజ్జగించారు. అదేవిధంగా స్వీట్ వార్నింగ్లు ఇచ్చినా కూడా ఏమాత్రం ఫలితాలు కనిపించడం లేదు. నువ్వా నేనా అన్న విధంగా ఎవరు ఎంత ముఖ్య నేతలు వచ్చి వీళ్ళని బతిమలాడినా కూడా తగ్గేదే లేదన్న విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త పాత నాయకుల మధ్య ఉన్న పంచాయతీలకు చెక్ పెడుతుందా? ఈ స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా గట్టెక్కుతుందో వేచి చూడాలి.